హరినాథ్ యాదవ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. అలాగే రోజుకి లక్షల్లో దర్శించుకునే దేవాలయం అని కూడా చెప్పచ్చు. అలాగే చెప్పుకుంటూ పోతే రోజుకి 4 నుంచి 5 కోట్ల ఆదాయం కలిగిన దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంత గొప్ప దేవాలయాన్ని ఈ మధ్య కాలంలో ఈ టిటిడి దేవాలయాన్ని, తిరుమల దేవాలయాన్ని రాజకీయాల్లోకి లాగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్తీ నెయ్యని, కల్తీ లడ్డని, అలాగే పరకామణి కేసులని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవాలయాల్లో దాదాపుగా 2019 నుంచి 24 మధ్యలో చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవాలయము ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయము. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటన్నిటికీ కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త చట్టం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పంజాబ్లోని అమృత్సర్ లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం, ఈ స్వర్ణ దేవాలయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. మగవాళ్ళు అయితే తలకు తలపాగా, అలాగే ఆడవాళ్ళు అయితే తలపైన ఓని కానీ లేదంటే చీర కొంగు కానీ కప్పుకొని, అలాగే అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సింది. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా తిరుపతి తిరుమలలో కూడా ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేసే విధంగా ఒక కొత్త చట్టం అయితే తేవాలని చూస్తున్నారు. ఈ విధంగా టిటిడిలో డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాలి. అది యాక్చువల్ గా ఇంత ముందే ఉంది, 1980s నుంచి కూడా ఉంది. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా డిక్లరేషన్ అనేది ఉందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా కఠినతరం చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త చట్టం అయితే తేవాలి. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తక్షణ చర్యలు ఉండే విధంగా కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ డిక్లరేషన్ ఫాము దాదాపుగా 1980 నుంచి ఉన్నా కూడా దీన్ని అతిక్రమిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది చెప్పుకుందాం. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయకుండా దేవుణ్ణి దర్శించుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019-24 మధ్యలో కూడా డిక్లరేషన్ ఫామ్ పైన సంతకాలు చేయకుండా ఆయన కూడా దేవుణ్ణి దర్శించుకున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది అని చెప్పుకోవచ్చు. అలాగే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకాలు చేసి దేవుని దర్శించుకున్న వాళ్ళు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఫామ్ పైన సంతకాలు చేసి దేవుని దర్శించుకున్నారు. అలాగే ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య గారైనటువంటి అన్నా లెజినో గారు కూడా డిక్లరేషన్ ఫామ్ పైన సంతకాలు చేసి దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు ఆమె గుండు కూడా దించుకున్నారు. ఈ విధంగా అన్య మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ పైన సంతకాలు చేసే దేవుణ్ణి దర్శించుకోవాలనేసి ఈ చట్టంలో కూడా ఖచ్చితంగా రూపొందిస్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 2 కొండలు అని ఒక జీవో కూడా తెచ్చాడు. ఆ జీవోకు సంబంధించి ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక విషయం మీకు చెప్పాలి, ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వు కూడా 330 అని జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేము అందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం. రాజశేఖర్ రెడ్డి గారు జీవోనే ఇచ్చారంట, డైరెక్ట్ 330 జీవో. అది కూడా అవి 7 కొండలు కాదు 2 కొండలని. దేవుని మీదే దేవుడు 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని కూడా మర్చిపోయి ఆయన 7 కొండల్ని 2 కొండలే అని కూడా జీవో ఇచ్చారంట రాజశేఖర రెడ్డి గారు. ఫైట్ చేశాం. కదా నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల దిశ 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారంటే శామ్యూల్ దిశ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శామ్యూల్ అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చెప్పితే ఆయన జీవో ఇచ్చాడన్నమాట. అవి 7 కొండలు కాదు 2 కొండలే అని. మాట మాట్లాడుతున్నాం అంటే ఒక్కొక్కసారి డెలిబరేట్ గా ఏ విధంగా చేస్తారనే ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ క్రిస్టియన్ తప్పులేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఇది స్లోగన్. 7 కొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్. హిందువులు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయాలు, హిందువులు ఎంతో భక్తితో మొక్కుకునే ఈ 7 కొండల్నే 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనే ఈ 7 కొండల్నే 2 కొండలు అని ఒక జీవో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.
కింద వెళ్ళాం. అలాంటి 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్లు దేశం అంతా ఆందోళన జరిగి మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని దిశ ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పాను. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా మీకు అలాంటి పవర్ఫుల్ ఐడియా చేశారు. కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా 2019 నుంచి 24 మధ్యలో వీళ్ళు చేసిన కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ లడ్డు కావచ్చు, పరకామణి కేసులు కావచ్చు, అలాగే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలే అనొచ్చు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా హిందూ దేవాలయాల పైన ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వదిలేయాలి. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీతో సహా అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు 2 కొండలు అనడము, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన ఒక ఫ్యామిలీతో వచ్చి దేవునికి పట్టు వస్త్రాలు కూడా ఇంతవరకు సమర్పించలేదు. 5 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన సింగల్ గా వస్తాడు, సింగల్ గా పట్టు వస్త్రాలు దేవునికి సమర్పిస్తారు. అంటే కనీసము ఫ్యామిలీతో రావాలి, కుటుంబ సమేతంగా దేవునికి రావాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఇది ఏమీ చేయడు. ఇంటి దగ్గరే సెట్టింగ్ వేసుకుంటాడు, దేవుని సెట్టింగ్ వేసుకుంటాడు, ఇంటి దగ్గరే ప్రసాదాలు పంచుతాడు, ఇంటి దగ్గరే ప్రసాదాలు తింటాడు. ఈ విధంగా వాళ్ళు చేసుకున్న ప్రసాదాలు మాత్రమే తినడానికి ఇంటి దగ్గర సెట్టింగ్ వేసుకుంటారు. ఇక్కడ దేవుని ప్రసాదం కాబట్టి తినడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడికి ఆయన దేవుడికి తిరుమలకి రాడని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అయోధ్య కూడా వీళ్ళు లడ్లు ఇక్కడ నుంచి అక్కడికి పంపించి ఆ అయోధ్యకు పంపించిన లడ్డులో కూడా అయోధ్య రామ మందిరం కొత్త టెంపుల్ అక్కడ స్టార్ట్ చేశారు. దేవుడి ఓపెనింగ్ ఉంది అక్కడ. ఆ అయోధ్య రామ మందిరానికి కూడా ఈ తిరుమల కల్తీ లడ్డును పంపించి అక్కడ కూడా కల్తీ చేసినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పుకోవచ్చు. 2019 నుంచి 24 మధ్యలో వీళ్ళు చేసిన అఘాయిత్యాలు, అకృత శేషులు అన్ని కాదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ఈ ఈ అయోధ్య లడ్డుల విషయంలో పేర్ని నాని ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటలోనే విందాం. అసలు అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? కానీ అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని ఎవరు రిక్వెస్ట్? నాటి టిటిడి బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టిటిడి సభ్యుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టిటిడి పాలక వర్గాన్ని సంప్రదించి అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. 2,000 కేజీల శ్రేష్టమైన నెయ్యిని వాళ్ళే సేకరించి తెచ్చుకున్నారంట. అంటే వీళ్ళు చేసిన ఇక్కడ టిటిడి చైర్మన్ గా అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, అక్కడ లడ్డు కల్తీ ఉంది సరిగా లేదనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు అక్కడ నుంచి స్వచ్ఛమైన నెయ్యిని తెచ్చుకొని వాళ్ళే స్వయానా చేయించుకొని అక్కడ తీసుకెళ్లారు. ఇక్కడ కరెక్ట్ గా మనం చేసి ఉంటే వాళ్ళు సపరేట్ గా చేయించుకునే పనే ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, పేర్ని నాని గారు తప్పు ఒప్పుకున్నాడు. అక్కడికి పంపించిన అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా కల్తీ జరిగిందని పేర్ని నాని గారు తప్పు ఒప్పుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు 2,000 కేజీలు శ్రేష్టమైన నెయ్యి తెచ్చుకున్నారు అనేసి. ఇంకా ఏం మాట్లాడాడో చూద్దాం. తెచ్చుకున్నారు, వారే సేకరించి తెచ్చుకున్నారండి. వారే సేకరించి తెచ్చుకున్న దాంతో సౌరభ్ బోరా గారు, మైహోం రామేశ్వరరావు గారు, అసలు టిటిడి బోర్డు గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గాని ప్రయత్నం చేయలే. టీటీడీ బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయలేదంట. అంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళే 2,000 కేజీలు నెయ్యి తెచ్చుకున్నారంట, వాళ్ళే లడ్డు చేసుకున్నారంట, వాళ్ళే తీసుకున్నారంట. అంటే టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నట్టు, వైవి సుబ్బారెడ్డి గారు రేట్లన్నింటిలో పెంచడానికి రెడీగా ఉంటాడు, అన్య మతస్థులకి డిక్లరేషన్ అవసరం లేదని చెప్పడానికి రెడీగా ఉంటాడు, ఇన్ని మాట్లాడడానికి రెడీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఈ విషయంలో సంబంధం లేదు అని పేరు నాని చెప్తున్నాడు. చెవులో ఎవరికి పూలు పెడతాడో చూడాలి. మరి అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టిటిడి బోర్డులో ఉన్న అందరూ కలిసి ఓకే చేయండి, మంచిదే కదా స్వామివారి. అంటే చైర్మన్ అనుమతి లేకోకుండా ఎలా పంపిస్తారు అది ఒకసారి వినాలి. ఇంకా ప్రసాదాన్ని రాముడి ఆలయంలో వచ్చే వాళ్ళకి పంచి పెడదామని చెప్పి నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు
ఈ కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారు. అంటే 2000 కేజీల నెయ్యి సపరేట్ గా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? స్వచ్ఛమైన లడ్డు, ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయము, ప్రపంచంలోనే చాలా టేస్ట్ ఉన్నటువంటి లడ్డు, అలాగే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము, కళ్ళకు అద్దుకొని మరీ తినేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని నానాకు చెత్త లడ్డులో కలిపి తప్పు చేసిండేదే కాకుండా మరి దాన్ని వెనుకేసుకొస్తున్నటువంటి ఈ పేరు నానిని ఏమని చెప్పాలి, ఏమని మాట్లాడాలి? 2000 కేజీలు సపరేట్ నెయ్యి తెచ్చుకొని వాళ్ళు సపరేట్ గా చేయించుకొని 1,00,000 లడ్డూలు తీసుకుపోయినటువంటి వ్యక్తులు ఇక్కడ నమ్మకం లేకనే కదా మీ మీద ఈ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు 2019 నుంచి 24 మధ్యలో వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు అన్ని ఇన్ని కాదని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.